ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ చేసిన ఓ పనిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు? పవన్ చేసిన పనితో ఆ ప్రాజెక్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకు ఏంటది? వాచ్ దిస్ స్టోరీ. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రమాణ స్వీకారం రోజున పవన్ కళ్యాణ్ ఉపయోగించిన పెన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. ఎక్స్ఓ అనే బ్రాండ్ పెన్నుతో పవన్ సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. రాజకీయ నేతలంటే వేలు లక్షల రూపాయలు ఉండే పెన్నులు వాడుతూ ఉంటారు. వాడే పెన్ను కూడా స్టేటస్ సింబల్గా భావిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ సామాన్యులు ఉపయోగించే పెన్ను ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 20 రూపాయలు ఖరీదు ఉండే పెన్నుతో పవన్ సంతకం చేయడంపై అంతా చర్చించుకుంటున్నారు. అయితే పవన్ వాడిన తర్వాత ఆ పెన్ను సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆన్లైన్ షాపింగ్ సైట్లు పవన్ కళ్యాణ్ను అనధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మార్చేశాయి. ఈ పెన్నుతో ఆయన సంతకం చేసే ఫోటోను వాడేసి సేల్స్ పెంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో ఓ సాఫ్ట్ డ్రింక్కు అడ్వర్టైజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కమర్షియల్ ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అభిమానులకు పవన్ ఓ మాట చెబితే చాలు ఫాలో అయిపోతూ ఉంటారు. అందుకే కమర్షియల్ ప్రచారాలు చేయడం ద్వారా తన అభిమానులకు తప్పుదారి పట్టించడం ఇష్టం లేకే జనసేనాని అడ్వర్టైజ్మెంట్లకు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఓ సాధారణ పెన్ను వాడిన పవన్ సాదాసీదా వ్యక్తిత్వానికి అభిమానులు మరోసారి ముగ్ధులవుతున్నారు. పవర్ స్టార్ అంటే ఇదే అంటున్నారు ఆయన అభిమానులు.